హాయ్ ఫ్రెండ్స్, ఇన్ ద గ్రే మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే, $1 బిలియన్ మనీ రికవరీ కోసం రీచల్ అనే ఉమెన్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అయిన సిడ్ అండ్ బ్రాంకోతో కలిసి ఒక టీమ్ ను ఫామ్ చేస్తుంది. ఆ టీమ్ తో కలిసి ఒక డేంజరస్ మిస్టీరియస్ మిషన్ ని కంప్లీట్ చేయడానికి ఒక మిస్టీరియస్ ఐలాండ్ కి వెళ్లాల్సి వస్తుంది. ఆ మిషన్ చుట్టూ తిరిగే ప్లానింగ్ అండ్ రిస్క్స్ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మూవీ అనేది స్టార్టింగ్ నుంచే యాక్షన్ బ్లాక్స్ తో కాకుండా మిషన్ ని ఎలా సక్సెస్ చేయాలి అనే ప్లానింగ్ మీద ఎక్కువ ఫోకస్డ్ గా వెళ్తుంది. క్యారెక్టర్స్ మధ్య ఉండే కన్వర్జేషన్స్, ఫన్నీ మూమెంట్స్ అండ్ మిషన్ కోసం చేసే ట్రయల్స్ తో మూవీ అనేది ముందుకెళ్తుంది. మిషన్ ప్లానింగ్, దానికోసం చేసే ట్రయల్స్ స్లోగా అనిపించిన కొన్ని సీన్స్ మాత్రం ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తాయి. మూవీలో డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే, విలన్ క్యారెక్టర్ ని చాలా వీక్ గా చూపించారు. పవర్ఫుల్ విలన్ ఉండి ఉంటే స్టోరీ అనేది ఇంకొంచెం ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసేది. ఇంకా ఎడిటింగ్ కూడా ఫాస్ట్ పేసింగ్ లో అనిపిస్తుంది. అంటే సీన్ ని ఎంజాయ్ చేయకుండానే నెక్స్ట్ సీన్ కి వెళ్ళిపోయాము అనే ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది. కానీ మూవీ మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టదు. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చిన ప్రతిసారి మూవీ అనేది హై అవుతుంది. గన్ ఫైట్స్, చేస్ సీక్వెన్సెస్, యాక్షన్ సీన్స్ కంప్లీట్ గా ఎంటర్టైన్ చేస్తాయి. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే ఓకే అనిపించింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ హెన్రీ అండ్ జేక్, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మూవీకి మెయిన్ హైలైట్. వీళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్, ఫన్ అండ్ యాటిట్యూడ్ మూవీని ఎంటర్టైన్ చేస్తాయి. హెన్రీ కూల్ క్యారెక్టర్ లో కనిపిస్తే, జేక్ మాత్రం ఎనర్జెటిక్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈజా క్యారెక్టర్ ని ఇంకొంచెం బాగా చూపించి ఉంటే మూవీకి ప్లస్ అయ్యేది. ఇంకా టెక్నికల్లీ సినిమాటోగ్రఫీ అనేది చాలా బాగుంది. కెమెరా వర్క్ అండ్ యాక్షన్ బ్లాక్స్ అనేవి నేచురల్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ఇది ఒక యావరేజ్ మూవీ అని చెప్తాను. పర్లేదు, ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఎలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.